అమ్మమ్మ, బావ ఇంకా రాలేదు. రాలేదని అందరికీ తెలుసు, అందుకేగా టెన్షన్గా ఉంది. మళ్ళీ అమ్మమ్మ బావ రాలేదు అని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? తన ఆరాటం తనది, ఎందుకే అలా ఊరికే కసురుకుంటావు? మీ ఆరాటమే. వీటన్నిటికీ మూలం నా ఆరాటం కాదు, నీ ఆర్భాటం, నీ మనవడి ఆవేశం. వాడు రాలేదని మేం భయపడి చస్తుంటే నీ తప్పంటే నీ తప్పని మీరు పోట్లాడుకుంటున్నారేంటి అత్తయ్య? ఒకసారి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 1,00,000 సార్లు చేశాను, వాడు లిఫ్ట్ చేయకపోతే ఏం చేయను? అత్తయ్య, వాడి కోపం గురించి మీకు తెలుసు కదా, మీరు ఇలా వదిలేసి రావడం ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా రాను రాను అని మొండికేస్తుంటే ఏం చేయను? 2 పీకి చంకనెత్తుకోవడానికి వాడేమన్నా చంటి పిల్లాడా? బతిమిలాడిని కొద్దీ పంతం పెంచుకుని 10 మందిలో పరువు తీస్తుంటే No control, only emotion. Granny insulted me. No excuses. ఓకే ఓకే, జాగ్రత్త సాకి. బావా, Hey, no. Out. అమ్మమ్మ, బావ తాగొచ్చాడు. బావా, బావా, రా బావా. Hey, no. కంట్రోల్ Hey, చేస్తా. బావా, don't touch me. Hey, get out. సకేత్, త్వరగా, అమ్మా. వదలవేవాణ్ణి తక్కులాడి. ఏమే, వాణ్ణి తాగించి తీసుకొస్తున్నావా? Granny. కాదు, తాగిన వాణ్ణి తీసుకొస్తున్నాను. ఎన్నడూ లేని వాడు తాగడం ఏమిటి? ఎప్పుడు తాగినవాడు ఇప్పుడెందుకు తాగాడో నాకేం తెలుసు? మీ మనవడి విషయం మీకే తెలుసుండాలి. పిచ్చి పిచ్చిగా వాక్కో. వాడికి అసలు అలవాటే లేదు. మాట అదుపులో పెట్టుకోండి మంగమ్మ గారు. మీరు కేకలేస్తే బెదిరిపోవటానికి నేనేమి పని మనిషిని కాను. కాదని అరిస్తే నేను మా బాగిని పిలవాల్సి వస్తుంది. నాకు మీలాగా అరవటం చేత కాదు. ఆవిడైతేనే ఏజ్ ప్రకారం మీకు కరెక్ట్. పాడు పనులు చేసింది కాక ఇంకా ఎదురు మాట్లాడుతున్నావేమిటే? Granny. Sure. Granny. నేనేమి పాడు పని చేయలేదండి. తాగి రోడ్డున పడితే మీ పరువు పోతుందని మీ పరువు కాపాడి మేలు చేద్దామని నేను తీసుకొస్తే నన్ను తప్పు పడతారే? ఏమిట్రా ఈ పని? నువ్వు తాగటం ఏమిట్రా? Yes. తాగాను. బాగుంది. గుడ్. హ్యాపీ. వెరీ వెరీ హ్యాపీ. సాకేతేంటి? మనసు కలుక్కు మన చాలా మంది తాగుతారు. ఆరతి, యు ఆర్ కరెక్ట్.
వాడి మనసు కలుక్కుమందని కులుకులాడివి నువ్వు కనిపెట్టావా? మీ మనవడు ఇప్పుడు చేస్తున్న పని అదే. ముందు అతన్ని కంట్రోల్లో పెట్టుకోండి, ఆ తర్వాత తీరిగ్గా నాకు వంకలు పెడదురు గాని. అయ్యో పాపం తీసుకొస్తే అది తప్పన్నట్టు మాట్లాడతారేంటి? ఇతను మంచివాడని జనం అనుకుంటారనా? అలవాట్లేని వాడైతే ఇలా ఎలా తాగుతాడు? చూడమ్మాయి, నువ్వు తప్పు చేశావో ఉప్పు చేశావో నాకు తెలియదు కానీ వాడికి మాత్రం ఆ అలవాటు లేదు. కొన్ని అలవాట్లు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. పరిస్థితుల్ని బట్టి అలవాట్లు బయటపడుతుంటాయి. స్వర్ణ, సాకేత్కి బావా. ఆ? ఏయ్, అత్తయ్య మీరివ్వండి. సాకేత్, తాగరా, మందా? తాగు. నో, స్మెల్ డిఫరెంట్ గా ఉంది. ఇదో నాకొద్దు. కొత్త రకం ముందు నాన్న. అవునా? తాగు. ఓకే. ఓకే ఓకే, సూపర్. వాడిప్పుడు మందు తాగాల్సినంత పనే వచ్చింది. మేము వచ్చేశాక మీరే మీరే వాడితో మందు తాగించుంటారు. ఇతంతో మందు తాగించాల్సిన అవసరం మాకేంటి? మతి చెడి తాగుతుంటే మనసుకి కష్టం అనిపించి మానిపించి మీకు అప్పగిద్దామని తీసుకొచ్చాను. వేదవ కాబట్టి చెప్పకో. వెళ్ళి ముందు అవతలకి. వింటున్నావా సాకేత్? ఎస్ ఎస్. ఏమిటే వాడు వినేది నువ్వు అడిగేది? ముందు అవతలకి వెళ్ళవే. పో పో అవతలకి. నువ్వు గ్రానీ, ఎవరిని నువ్వు బయటికి పొమ్మంటున్నావు? డోంట్ టాక్ లైక్ దట్. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎస్, తెలిసే మాట్లాడుతున్నా. నేను నథింగ్ అనుకొని వదిలేసి వచ్చిన మంగమ్మ గారితో మాట్లాడుతున్నా. నేనేం కానని తనదారినతో వచ్చిన మహిళారత్నం గారితో నేను మాట్లాడుతున్నా. రేయ్, నోరు ముయ్యరా పిచ్చి సన్నాసి. అది నిన్నెందుకు వెంటేసుకొచ్చిందో నీకు తెలియదు. పిచ్చి పిచ్చిగా తాగొచ్చి పిచ్చి పట్టిన వాళ్ళ వాక్కో. ఏయ్, చేసిన మేలు చాలు. వెళ్ళవే వెళ్ళవే అవతలకి. వెళ్ళవే వెళ్ళవే నువ్వు. ఏయ్, రేయ్! ఏయ్,
రేయ్ నెత్తినెత్తుకొని పెంచిన నానమ్మ మీదే చేయెత్తుతావా? ఎవరితో మాట్లాడుతున్నావో ఎవరి మీద చేయెత్తేవో తెలియనంత మొత్తం నెత్తికెక్కిందారా నీకు? రేయ్ నాగరాణి, నా ఇష్టం. నీకేంట్రా మధ్యలో? నాగ్రాని ఏంట్రా నాగ్రాని? నాకు నానమ్మే. ఆమెను అవమానిస్తే సహించే ప్రసక్తే లేదు. పోరా పో. ఏంట్రా డ్రామాలు వేస్తున్నావా? అంత ప్రేమ పొంగుకొచ్చిందా? సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని అవమానించడం ఏంట్రా మరి? రేయ్, మత్తు దిగితే గానీ నీకు అర్థం కాదురా. పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా మాటలు? మర్యాదగా పిలిచినప్పుడు రాకుండా తాగి చందనాలాడతావా? ముందు వాడి నెత్తిన 4 బకెట్లు నీళ్లు కుమ్మరించండి. తాతయ్య పోరా, ఎవరా నీకు తాతయ్య? మత్తు దిగితే గానీ నీకు అర్థం కాదురా. పెద్ద చిన్న లేకుండా ఏమిట్రా మాటలు? మర్యాదగా పిలిచినప్పుడు రాకుండా తాగి చందనాలాడతావా? ముందు వాడి నెత్తిన 4 బకెట్లు నీళ్లు కుమ్మరించండి. తాతయ్య పోరా, ఎవరా నీకు తాతయ్య? నీకు వరుసలు కూడా గుర్తున్నాయా? ఉంటే ఇలాగనట్టు ప్రవర్తించది ఏంటి? నన్నే పోరా అంటున్నారా? ఓ అన్న చూరు పట్టుకొని వేలాడడానికి నేను వీళ్ళలాగా పౌరుషం లేనివాడిని కాను. జీవోనెత్తురు లేనివాడిని అంతకన్నా గాను. పోతాను. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను. ఉండను. చూడు, తప్పు చేసింది కాక ఇంకా ఎందుకలా మాట్లాడుతున్నావు? కామ్గా నీ రూమ్ కి నువ్వు వెళ్ళు. బావా పద. పోవే. ఎవడే నీకు బావా? బావనే గౌరవం ఉంటే వచ్చేయ్, నాతో పాటు వచ్చేవే. చాలా సరిపోయిందా? ఇదే కదా మీరు కోరుకుంది? అందరూ కలిసి వాడి చిత్రం వచ్చేసి చివరికి వాడిని తాగుబోతం చేశారు. ఆఖరికి వాడు ఇంట్లో ఉండనని బయటకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. ఆనందించండి, అందరూ సంతోషంగా ఉండండి. నా కొడుకు లేని ఈ ఇంట్లో నాకు మాత్రం పనే ఉంది. పదర వెళ్దాం. అర్థం లేకుండా మాట్లాడకు లక్ష్మి. వాడిని ఇంట్లో ఉండద్దని ఎవరూ అనలేదు. ఈ పరిస్థితి వాడికై వాడు తెచ్చుకున్నదే. ఓకే నేనే తెచ్చుకున్నాను. నీ ప్రేమేంటో నాకు బాగా అర్థమైంది. నేనన్న మాటను పట్టుకొని నాది తప్పు అంటున్నావు, కానీ వాడు నా మీద చేయి చేసుకోవడం మాత్రం తప్పనలేదు. అంటే వాడు రైట్ అయిపోయాడు, నేను రాంగ్ అయిపోయాను. వాడు మంచోడైపోయాడు, నేను చెడోనైపోయాను. ఓకే, మంచోళ్ళు అనుకుని మీరంతా ఇక్కడే ఉండండి.
నా అనుకునే వాళ్ళు నాతో వస్తారు. ఐమ్ సారీ సాకేత్, నేను మంచి చేద్దామని వస్తే అది చెడయింది. నన్ను వెళ్ళమన్నారని నువ్వు బయటికి వెళ్ళటం ఏంటి? నేను ఎలాగో బయటదాన్ని, నేనే వెళ్తాను. నువ్వు ఇలా మీ వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. నో, నీకు తెలీదు. నా వాళ్ళు అని ఇంత క్రితం అనుకున్నా, కానీ నాకు నిజం తెలిసేలా చేశావు. మంచి మర్యాద లేని ఈ మనుషుల మధ్య నేను అస్సలు ఉండను. ఆరతి, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఇంకో చిన్న హెల్ప్ చేయగలవా? ఇంకో హెల్పా? వద్దు, చేసిన హెల్ప్కి పడ్డ శిక్ష చాలు సాకేత్. శిక్ష అనుకోదు హారతి, నాకు కనువిప్పు కలిగింది. ప్లీజ్, నేను నడకుండానే ఓ సాయం చేసిన దానివి, అడిగితే చేయవా? ఏంటది? నన్ను, నాతో పాటు వచ్చే వాళ్ళని మా గెస్ట్ హౌస్ దగ్గర దించాలి. నేను నడకుండానే ఓ సాయం చేసిన దానివి, అడిగితే చేయవా? ఏంటది? నన్ను, నాతో పాటు వచ్చే వాళ్ళని మా గెస్ట్ హౌస్ దగ్గర దించాలి. సాకేత్, ఏమిట్రా ఏదో మాట మాట అనుకున్నంత మాత్రాన నిజంగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మాట చాచివాడు నా చెంప పగల కొడితే నువ్వేమనలేదు. ఇంకెలా ఉండమంటావు? తిరిగి నువ్వు వాడి చెంప పగలగొట్టుంటే నీ మాట వినేవాడేమో. ఇప్పుడు అస్సలు వినను. బాయ్. సాకేత్, ఏంట్రా? నువ్వు గ్రాని మీద చెయ్యెత్తావని నీ మీద చెయ్యి చేసుకున్నాను, అంతేకాని నీ మీద నాకేం కోపం లేదు. దయచేసి ఇల్లు వదిలి వెళ్ళొద్దు. సాకేత్, వెళ్దాం పద. ఏమిటే వాడేదో మత్తిరేకలా మాట్లాడుతుంటే వాడిని ఆపాల్సింది పోయి మీరు బయలుదేరారు. వాడి తత్వం తెలుసు కూడా మీరు వదిలేసి రాగలిగారు. కానీ నేను వాడి కన్న తల్లిని, వాడు నేను కాదనలేను. అందుకే వాడు ఏది కోరుకుంటే నేను అదే కోరుకుంటాను. అత్తయ్య గారు, అమ్మా తల్లి, దయచేసి నువ్వు కల్పించుకుని మాట్లాడొద్దు. మీ మేలు మీరు చూసుకోండి, మీ స్థానాలు మీరు దక్కించుకోండి. మాకు మాత్రం అడ్డు రాకండి. అదరా చూడు, వీళ్ళని బయటికి పంపి నన్ను లోపలికి పిలువు. బాయ్. సాకేత్, నాన్న సాకేత్, 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 సాకేత్.